హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం బార్లీ వాటర్. ఇది ఎంతో ఆరోగ్యకరమైన పానీయం. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది తయారు చేసుకోవటం చాలా ఈజీ. దీనికి కావలసిన ముఖ్య పదార్థాలు: బార్లీ గింజలు, కాసింత ఉప్పు, పంచదార, మిరియాల పొడి, తేనె, నల్ల ఉప్పు, యాలకుల పొడి, నిమ్మకాయలు, పుదీనా. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే ఎంతో ఆరోగ్యకరమైన బార్లీ వాటర్ లేదా బార్లీ గంజి చేయబోతున్నాను. ముందుగా ఈ బార్లీ వాటర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఈ బార్లీ గింజల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఒక రాత్రంతా నానబెట్టాను, లేదా 2 నుండి 3 గంటలు నానబెడితే సరిపడుతుంది. ఈ విధంగా నానబెట్టడం వలన ఉడికించే సమయం తగ్గుతుంది, అంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో 1.5 లీటర్ల నీళ్లు పోసి స్టవ్ వెలిగించాలి. నేను 100 గ్రాముల బార్లీ గింజలు తీసుకున్నాను. వీటికి 1.5 లీటర్ నీళ్లు పడతాయి. ఈ నీళ్లు కాస్త వేడెక్కినాక ఇప్పుడు అందులో మనం ఈ నానబెట్టి ఉంచుకున్నటువంటి బార్లీ గింజలను వేసుకోవాలి. వేసుకొని వీటిని మధ్యలో కలుపుతా వీటిని ఒక అరగంట పాటు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా బార్లీ గింజలను ఉడికించేటప్పుడు ఆ గింజలు కాసింత మెత్తగా అయ్యి మనం పెట్టుకున్నటువంటి ఈ వాటర్ అంతా కాస్త థిక్ కన్సిస్టెన్సీ రావాలి, అని అంటే గంజిలా రావాలి. అప్పటి వరకు మనం ఈ బార్లీ గింజల్ని మంటను మధ్యస్థంగా పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలి. ఒక 15 నిమిషాలు ఉడికించినాక ఇలా పొంగు వచ్చేటప్పుడు మంటను చిన్నగా చేసుకొని కలుపుకుంటే పొంగు తగ్గిపోతుంది. ఒక 15 నిమిషాల పాటు ఉడికించినాక ఇప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇందులో ఇది నేను కావాల్సిన పదార్థాల్లో చెప్పలేదు. చిన్న అల్లం ముక్క వేసుకోవటం వలన ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని కలిపి ఆల్రెడీ మనకి బార్లీ గింజలు కాసింత ట్రాన్స్పరెంట్ అయినాయి. మరొక 10 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికించుకుంటే మనకి బార్లీ గంజి రెడీ అవుతుంది. ఈ విధంగా మరొక 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకున్నాక ఇప్పుడు మొత్తగా మనం బార్లీ గింజలు ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ బంద్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని వడగట్టుకోవాలి. అంటే ఓన్లీ వాటర్ వచ్చేటట్టుగా ఒక గిన్నెలోకి మనం దీన్ని వడగట్టుకోవాలి. ముందుగా ఈ విధంగా బార్లీ గంజిని వడగట్టుకున్నాక గంజిని ఈ విధంగా బార్లీ గింజలను ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ బార్లీ గింజలను కూడాను మనం వీటితో పాయసం కానీ లేదా జావ కాచుకోవచ్చు. అంటే వీటిని మిక్సీలో వేసి అల్లం ముక్కలను తీసేసి మిక్సీలో వేసి ఆ పేస్ట్ని పాలు, పంచదార వాటితో పాటు ఉడికిస్తే మనకి పాయసం లేదా బార్లీ జావ రెడీ అవుతుంది. ఇప్పుడు బార్లీ వాటర్కి ఈ విధంగా వడగట్టుకున్నాక ఇందులో ఇప్పుడు నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తరువాత ఈ బార్లీ జావని చల్లారనివ్వాలి. అప్పుడు తీయగా మరియు తీపి లేకుండా ఏ విధంగా బార్లీ వాటర్ కాచుకోవచ్చో చూపెడతాను. ముందుగా నేను ఈ బార్లీ వాటర్ని తీయగా చేసుకోవటం చూపెడుతున్నాను. దీనికి కావాల్సినవి బార్లీ వాటర్, యాలకుల పొడి, పంచదార, తేనె. వీటితో ఇప్పుడు తీయని బార్లీ వాటర్ చేయటం చూపెడతాను. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో తేనె వేసుకోవాలి.
పూర్తిగా హెల్త్ కాన్షియస్ అయినప్పుడు ఓన్లీ తేనె, యాలకుల పొడి వేసుకుంటే సరిపడుతుంది, పంచదార వేసుకోవాల్సిన లేదు. పంచదార వేసుకున్నా పర్లేదు అనుకునే వాళ్ళు పంచదార వేసుకోవాలి. పంచదార మరియు కాసింత యాలకుల పొడి, పంచదార, యాలకుల పొడి, తేనె వేసుకున్నాక ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వీటిలో ఇప్పుడు బార్లీ వాటర్ వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఆరోగ్యకరమైన పానీయం సిద్ధమవుతుంది. ఇప్పుడు పంచదార లేకుండా ఉప్పు వేసుకొని చేసుకుని బార్లీ వాటర్ని చూపెడుతున్నాను. దీనికి కావాల్సినవి నల్ల ఉప్పు, మిరియాల పొడి, ఉప్పు, కాసిని పుదీనా ఆకులు. దీనికి కూడా సేమ్ ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు నల్ల ఉప్పు, అలాగే కాసిని పుదీనా ఆకులు, కొన్ని ఐస్ క్యూబ్స్, వేసుకున్నాక ఇప్పుడు బార్లీ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో అంతా మంచిగా కలిపితే మనకి ఎంతో రుచికరంగా ఉండే పంచదార లేని బార్లీ వాటర్ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బార్లీ వాటర్ తీయగా ఉప్పగా తయారైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.